న్యూస్ ఎస్టీవీ 99 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా 24 గంటల నిరాహార దీక్ష విరమించిన శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయక నిధి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటా శ్రీనివాస్ గౌడ్. రామస్వామి గుట్ట నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు పరిశీలించారు రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో అంబేద్కర్ కూడలి వద్ద డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా 24 గంటల నిరాహార దీక్ష విరమించిన శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి. సిరసపల్లి శివార్లో నిర్మించతలపెట్టిన నిరసన నేటితో 17వ రోజు హుజురాబాద్ పట్టణ శివార్లో డంపింగ్ యార్డ్ నిర్మిస్తున్నామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నేను రాజకీయం చేస్తలేను, డంపింగ్ యార్డ్ ఇక్కడ రద్దు చేయాలి. ఈ ప్రభుత్వం డంపింగ్ యార్డు రద్దు చేస్తే మీకే మా ప్రజలు పాలాభిషేకం చేస్తారు. నేనే పాలాభిషేకం చేపిస్తా. డంపింగ్ యార్డు రద్దు చేయకపోతే చావు డప్పులు కొడతాం, వంట వార్పు చేస్తాం, 2000 మందితో సభలు పెడతాం. డంపింగ్ యార్డ్ నిర్మాణ వ్యతిరేక నిరాహార దీక్షను ప్రసారం చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈ దీక్షను విజయవంతం చేసిన మహిళా సంఘాలకు, రైతులకు, ప్రజలకు, రాజకీయ నాయకులకు ధన్యవాదాలు. ఎయిర్పోర్ట్ అందుకే ఇవాళ కరీంనగర్ ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు వరంగల్ కూడా ఔటర్ రింగ్ రోడ్డు ఇచ్చి వరంగల్ ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేసి ఈ రెండింటిని కలుపుతాం. జంట నగరాలలాగా కరీంనగర్ ను వరంగల్ ని అభివృద్ధి చేసి ఈ రెండింటి మధ్యలో ఒక పెద్ద డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసి ఒక దేశానికి ఆదర్శంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్స్ గా వరంగల్. విన్నారా? నేను రాజకీయాలు నేను మాట్లాడతాను. ఏడన్నాడు రేవంత్ రెడ్డి అన్నాడు. రేవంత్ రెడ్డి అన్నది కాదా? ఇది రేవంత్ రెడ్డి గారి కాదా? అది కూడా మన 6 గ్యారెంటీ లాగానేనా? కానీ నేను మాత్రం రాజకీయాలకి డీప్గా పోను, ఎందుకంటే అందరూ కలిసి పనిచేయాల్సి ఇచ్చిందని చెప్తుంది. మరి 2022లో బీఆర్ఎస్ ఇచ్చుంటే మరి 2022లో కలెక్టర్ సత్వమిల కాదు కదా. కలెక్టర్ ఎప్పుడు వచ్చింది? సత్వమిల కలెక్టర్ 2023-30 అక్టోబర్లో ఎలక్షన్ కమిషన్ తీసుకొని వచ్చింది. మరి అక్కడ ఈ దొంగ ప్రచారం చేసి అబద్ధాలు చెప్పి 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 నిజం చేసే ప్రయత్నం చేయకుండా దయచేసి వారు చేసినట్టు వీరు చేసినట్టు కాదు, బాజాబ్తు ఈ గవర్నమెంటే పెట్టింది. అది 100కు 100% నిజం. బాజాబ్తు చెప్తున్నా, ఈ గవర్నమెంటే ఇప్పుడు రద్దు చేసే పవర్ కూడా ఈ గవర్నమెంట్కే ఉంది. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, ఈ రాజకీయాలు వద్దు. హుజురాబాద్ ప్రజల ముద్దు, హుజురాబాద్ ప్రజల ప్రాణాలు ముద్దు. మీకు దండం పెట్టి చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, మీరు రద్దు చేపియండి. మీకోసం పోరాటం చేసే బాధ్యత మీకు. పాలాభిషేకం చేస్తారు, రద్దు చేయండి. ప్రజలు చేస్తారు. నీకు వంట వార్పులు చేస్తాం, 2 లక్షల మందితో సభలు పెడతాం. ఎవరిని ఊకోబోయేడా కూడా ఎవరిని తిరగనీయం. ఇది మీకు టైం ఇస్తున్నాం. మీ 10 రోజులు కాకపోతే ఎప్పుడు చేస్తారో చేయండి, కానీ చెయ్యండి. చేయకపోతే మాత్రం ఇలా తిరగనికేనే మీకు ఇబ్బంది అవుతుంది అని కూడా మీ అందరు కూడా హెచ్చరిస్తా ఉన్నాను. తర్వాత ఎక్కడ కూర్చున్న మన వాళ్ళు కూడా అందరూ వాస్తవం. బంగారం, వెండి, నగదు దొంగతనం చేయడం మానేసి తాజాగా గ్యాస్ సిలిండర్ను టార్గెట్ చేస్తున్నారు దొంగలు. కరీంనగర్ జిల్లాలోని ఓ పాఠశాలలో వంటగది తాళాలు పగలగొట్టి 2 గ్యాస్ సిలిండర్లతో పాటు వంట సామాగ్రి ఎత్తుకెళ్లారు దొంగలు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలోని ప్రైమరీ పాఠశాలలో దొంగతనం జరిగింది. అర్ధరాత్రి సమయంలో స్కూల్లో ప్రవేశించిన దొంగలు వంటగది తాళాలు పగలగొట్టి వంటగదిలో ఉన్న 2 గ్యాస్ సిలిండర్తో పాటు వంట సామాగ్రి ఎత్తుకెళ్లారు. ఉదయం పాఠశాలకు వచ్చిన సిబ్బంది వంటగది తాళాలు పగలగొట్టి ఉండడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో విలువైన వస్తువులతో పాటు గ్యాస్ సిలిండర్లను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందని స్థానికులు అంటున్నారు. నమస్కారం సార్, నా పేరు చిట్టంపల్లి మధుసూదన్, కొత్తగట్టు ప్రాథమిక పాఠశాల ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్. మా స్కూల్లో సిలిండర్ల దొంగతనము, 2 సిలిండర్ల దొంగతనము, వంట పాత్రల దొంగతనము జరిగింది. ప్రతిరోజు రాగా వంట వాళ్ళు వచ్చి వంట చేయడం జరిగింది. వంట చేసి వంట పాత్రలు, సిలిండర్లు వంట రూమ్లో పెట్టుకొని లాక్ చేసి వెళ్ళినారు.
మళ్ళీ తెల్లారి వచ్చి చూసే వరకు తాళం పగలగొట్టి ఉంది. లోపలికి పోయి చూసే వరకు 2 సిలిండర్లు, ఒక ఖాళీ సిలిండర్, ఒక నిండు సిలిండరు, వంట పాత్రలు కొన్ని తీసుకుపోయినారు. బయట కూడా కొన్ని పడేసి వెళ్ళినారు. మరి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసి ఉన్నారు రాత్రిపూట. కాబట్టి మా వంట వాళ్లకు వంట చేయడం కష్టమవుతుంది. కాబట్టి ఈ విధంగా దొంగతనం చేయడం వల్ల పిల్లలకు వాళ్ళు సరి అయిన వంట చేయడం చాలా ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి మరి దీన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. మాకు తొందరగా వాటిని దొంగలను గుర్తించి సిలిండర్లు రికవరీ చేయాల్సిందిగా, వంట పాత్రలు రికవరీ చేయాల్సిందిగా కోరుచున్నాం. మంగళవారం నాడు హుజూర్ నగర్ రామస్వామి గుట్ట నిర్మించిన ఇంద్రమైళ్లు పరిశీలించారు. రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ, గృహ నిర్మాణ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సారీ మీరు సరిగ్గా రాస్తున్నా. ఇంత పెద్ద కాలనీ కడితే అసలు ఎక్కడ ఎన్నడూ మెయిన్ పేజ్ అవ్వకూడదు. మధ్యలో 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ మొత్తం అంటే భూమి విలువ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎలక్ట్రిసిటీ, వాటరు, అది రోడ్స్, ట్రైన్స్, స్కూల్ బిల్డింగు, అంగన్వాడీ కేంద్రము, హాస్పిటలు అన్నీ కలిపితే ఇది ఆల్మోస్ట్ 200 కోట్ల వరకు వస్తుంది. ఇక్కడ 2160 సింగిల్ రూమ్, ఒకటే రూమ్ ఫ్లాట్ కడుతున్నాము. అయితే పూర్తయినాక అంటే ల్యాండ్ కాస్టు, కామన్ ఏరియా కాస్టు, కన్స్ట్రక్షన్ కాస్టు, అన్ని ఫైనాన్స్ కాస్ట్ అన్ని తీసుకుంటే మరి ఒక్కొక్కరికి 9-10 లక్షలు అయ్యే ఫ్లాట్ ఇది. ఓకే, లబ్ధిదారుల ఎంపికలో రాజకీయం ఉండదు. ఈ 2160 ఫ్లాట్లతో హుజూర్ నగర్లో ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ముందు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కరిని కూడా వదిలిపెట్టము. పిల్లలు పెద్దవాళ్ళై పెళ్ళైతే తల్లిదండ్రులకు ఇస్తాము, పెళ్ళైన కొడుకు కోడలు కూడా ఇస్తాం. ఓకే, తల్లిదండ్రులకు ఇస్తాం, లేకపోతే బిడ్డలు కూడా ఇస్తాం. ఆ విధంగా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఈ ప్రక్రియ చేస్తున్నారు. నగరికల్ నియోజకవర్గం నార్కెట్పల్లి మండలం బెండలపహాడ్, పల్లెపహాడ్, నక్కలపల్లి, షాపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ప్రభుత్వ విప్ నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. వీరితో పాటు చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నర్రా వినోదమోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తుల ఉషయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఏం ప్రాబ్లమ్స్ రావద్దు, రైతుల నుంచి కానీ ఎవరి నుంచి కానీ ప్రాబ్లం రావద్దు. జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా అమ్మాలి. మీకేమన్నా మిల్లుల నుంచి ప్రాబ్లమ్స్ వస్తే, లారీ నుంచి ప్రాబ్లమ్స్ వస్తే ఎంపీడీఓకు, ఎంఆర్ఓకు, ఇక్కడ ఉండేటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ ఉండగా ఆయన చెప్పాలి. రైతులను ఇబ్బంది పెడితే మార్చేస్తాం. సూర్యాపేట మంగళవారం నాడు హుజూర్ నగర్ రామస్వామి గుట్ట నిర్మించిన ఇందిరమైళ్లు పరిశీలించారు. రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ, గృహ నిర్మాణ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మా అంచనాల ప్రకారం 148 లక్షల మెట్రిక్ టన్నులు రాబోతున్నది. మేము 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగము, ఆర్థిక వనరులు తయారు చేసుకున్నాం. పదే అర్ధరహిత విమర్శలు చేసే వాళ్ళకి నేను ఒకటే అంటున్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ వరి పంట, ఏ ఒక్క పంట కూడా ఇంత వరి ధాన్యం ఏ ప్రభుత్వం కొనుగోలు చేయలే. తెలంగాణలో ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతున్నారు. మరి ఇది పూర్తయిన తర్వాత సుమారు 8 నుంచి 10,000 మంది ఉంటారు. అందుకోసమని
కామన్ ఫెసిలిటీస్ కూడా నేను ఎంబడిబడి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించిన, అవి కూడా 20 కోట్లతో ఆఫర్లు కూడా మొదలు పెడుతున్నాము. కలెక్టర్ గారికి ఇప్పుడే చెప్పిన, ఈ కరెంటు బయట లోపల త్రాగే మంచినీటికి, డ్రైనేజ్ వ్యవస్థకి, సివరేజ్ వ్యవస్థకి అన్నిటికీ ఇప్పుడు అన్ని విధాలుగా నెలాఖరికి పూర్తి కావాలని నేను వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా ముందుకు పోతామని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో భారతదేశంలోనే మొన్న ఖరీఫ్ పంటలో 72 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి నేరుగా రైతుల జేబుల్లోకి 19,800 కోట్ల రూపాయలు మేము వేయడం జరిగింది. మంచి ల్యాండ్ లూజర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కావచ్చు, ఇతరులు ఎవరైనా మేము అర్రలు మాకు రావాలి దరఖాస్తు పెట్టి ఉన్నాము అట్లాంటి వాళ్ళందరికీ వెరిఫై చేసి ఆ లిస్టులు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టి కంప్లీట్గా పారదర్శకంగా ఇది చేసుకోవడానికి జిల్లా యంత్రం కావచ్చు, మండల స్థాయి, డివిజన్ స్థాయి యంత్రంగా మేము కట్టుబడి ఉన్నాం, మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సార్ మన జిల్లాలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా అన్ని సెంటర్లకి, మండలానికి సార్ ఒక కమిటీ మనం కాన్స్టిట్యూట్ చేస్తున్నాం, మండల్ ప్రొక్యూర్మెంట్ కమిటీ. తహసీల్దార్స్, ఎంపీడీఓస్, పిఎస్సిఎస్ఎంఎస్ సిబ్బంది, అగ్రికల్చర్ సిబ్బంది అందరూ ఉంటారు సార్. వాళ్ళ ఆధ్వర్యంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఐకేపీ, పిఎస్సిఎస్ ఓపెన్ చేసి ఆల్రెడీ ఉన్నాం సార్. అండ్ దాని ప్రకారంగా ప్రొక్యూర్మెంట్ మొదలు పెట్టడం జరిగింది సార్. ఇది మీ ముందు ఇది వివరాలు ఉంచుతున్నాం సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలియజేసిన ప్రకారంగా ఇక్కడ రామస్వామి గుట్ట వద్ద ఉన్న ఈ హౌసింగ్ కాలనీలో డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, హౌసింగ్ సంబంధించిన వర్క్స్ కావచ్చు, ఇది ప్రయారిటీ కింద కంప్లీట్ చేయడం జరుగుతున్నది. వాటిలో అదేవిధంగా మంత్రి గారు చేసిన సలహా సూచనల ప్రకారంగా ఇమీడియట్లీ వాటిలో పని వేగవంతంగా కంప్లీట్ చేయడం కావచ్చు. దీంట్లో ఫినిషింగ్ వర్క్స్ ప్రయారిటీ కింద చేసి అదేవిధంగా మౌలిక సదుపాయాలు దీంట్లో డ్రింకింగ్ వాటర్, సివరేజ్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్, స్ట్రీట్ లైట్స్ ఇవి అన్నీ ప్రయారిటీ కంప్లీట్ చేసి ముందుకు పోవాలని మేము అందరు అధికారుల యంత్రంగా దీంట్లో కట్టబడి ఉన్నాం సార్. అదేవిధంగా రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో కూడా ఇంత పెద్ద ఓడల కాలనీ అనేది ఈ మధ్య కాలంలో మనమైతే చూడలేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే, మామూలుగా గతంలో ప్రభుత్వాలు ఒక 10 ఇళ్ళు ఇచ్చినప్పుడు ఆ ఊర్లో కూడా మొత్తం కూడా మాకు 10 ఇళ్ళు వచ్చినాయి, 10 ఇళ్ళు వచ్చినాయి సంతోషపడేది. ఈరోజు మనం సుమారు 2,160 మందికి జీవనోపాధి కల్పిస్తున్నాం. ఇదంతా కూడా మన మంత్రి గారి యొక్క కృషి, 15 సంవత్సరాల కళ, ఒక సంకల్ప బలం అనేది ఉండబడికే సాధ్యమైన తప్ప మామూలుగా ఎవరికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే మన ప్రీతం నాయకులు ఏదన్నా ఒక విషయాన్ని పట్టుకున్నారంటే దాన్ని పూర్తిగా ఒక పారదర్శకంగా ఒక నిబద్ధతతో పనిచేసేటటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తులు. చాలా సందర్భాల్లో ప్రభుత్వం నుంచి చాలా కాన్స్టిట్యున్సీకి నిధులు విడుదలవుతుంటాయి. కానీ మన కాన్స్టిట్యున్సీకి నిధులు విడుదలైతే అవి దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఆ పని మట్టి 1-2 సార్లు వెంటబడితేనే వాటిని సార్థకవంతమైనటువంటి నమ్ముతున్నటువంటి వ్యక్తుల్లో మొదటి వారు మన ప్రియతమ నాయకులు. దానిలో భాగంగానే 2012లో వారి యొక్క ఎంతో చిరకాల కోరికైనటువంటి ఈ యొక్క 2160 1 బెడ్ ప్లాట్స్, అదేవిధంగా 1000 ఓపెన్ ప్లాట్స్, ఈ విధంగా దాదాపు రామస్వామి గుట్ట ట్రస్ట్కి అమౌంట్ని ఫండ్ చేసేసి దేవాలయానికే మన హుజూర్ నగర్ పట్టణంలో ఒక అద్భుతమైనటువంటి మోడల్ కాలనీ గృహ నిర్మాణ శాఖ మంత్రులు ఉన్నప్పుడు నిర్ణయించుకోవాలని, ఒక సహకారం చేయాలని ఒక అద్భుతమైనటువంటి కలగన్నారు. ఆ కళలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ రాబోవటం, ఆ విధంగా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు మన సారికి ఏదో ప్రయోజనం వస్తుందని ఒక ఉద్దేశంతో ఆనాటి టీఆర్ఎస్ గవర్నమెంట్ కేటీఆర్ కానీ, జగదీశ్వర్ రెడ్డి గారు కానీ, గత ఎమ్మెల్యే కానీ ఎవరు వచ్చినా కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ల కోసమే ఉపయోగించుకున్నారు. గతంలో మొన్న మనం ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గౌరవ మంత్రివర్యులు గారిని ప్రభుత్వం రాగానే తీసుకొచ్చేసి మొన్న మున్సిపల్ ఎలక్షన్లకు వచ్చేటప్పటికి దీన్ని మీటింగ్ పెడితే చాలా మంది వీళ్ళు కూడా ఎలక్షన్ స్టంట్కే అని అనుకున్నారు. కానీ ఈ రోజు చూస్తే ఇది ఎలక్షన్ స్టంట్ కోసం కాదు, అంతే ఖచ్చితంగా ప్రతి పేదవాడి యొక్క గౌరవాన్ని, వారి యొక్క విలువలు పెంచడానికి ఒక నిబద్ధతతో ఉన్నటువంటి వారికి ఒక గూడు బాలనేటువంటి సదుద్దేశంతో చేసినటువంటి ప్రాజెక్ట్ అని ఈ రోజు మనందరం కూడా చూడాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. ఇందాక చెప్పినట్టు కదా, ఒక దేశ చరిత్రలోనే ఒక వార్డులో ఉంటే ఒక 1000 మంది ఉంటారు, ఒక గ్రామంలో ఉంటే ఒక 3000 మంది ఉంటారు, ఒక పెద్ద గ్రామ పంచాయతీ అయితే ఒక 9000 నుంచి 10,000 మంది ఉంటారు.
ఇక్కడ రమారమి చూస్తే మనకి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఎందుకంటే ఒక ఊరికి పోతే ఒక రోడ్డు సరిగా ఉండదు, ఒక బడి సరిగా ఉండదు. కానీ ఇక్కడ బడి, గుడి, పార్కు, జిమ్, టోటల్ పూర్తిగా ఒక జూబ్లీ, ఒక మంచి ధనవంతులు ఉండటానికి ఉండేటటువంటి ఏవైతే అవకాశాలు ఉంటాయో అవన్నింటినీ కూడా మనకి మౌలిక వసతులను, సదుపాయాలను ఏర్పాటు చేస్తూ 2160 ప్లస్ 1000 దాదాపు ఇక్కడ ఈ కాలనీ రామస్వామి గుట్ట కాలనీలో దాదాపు 3160 మంది ప్లాట్లలో ఉంటున్నారంటే రమారమి 9000 మంది జనాభా ఇక్కడ నివసిస్తుండడం జరుగుతుంది. ఇది ఒక రికార్డ్ అనుకోవాలి. ఒక భారతదేశ చరిత్రలో ఒక టౌన్ ని, ఒక పట్టణాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది ఒక కళ. అది ఆషామాషిగా ఏదో అనుకుంటే అయ్యేది కాదు. వారి యొక్క నిర్విరామ కృషి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు వైద్య ఖర్చుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో అన్ని మండలాలు, డివిజన్లో మున్సిపాలిటీలకు చెందిన మొత్తం 18 మందికి గాను 7,29,000 మొత్తాన్ని అందజేసినట్లు కాట శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నందికాల గ్రామ సర్పంచ్ విక్రమ్ గౌడ్, వార్డు సభ్యులు గొరేమియా, మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, కమిటీ సభ్యులు, అలాగే మండల, డివిజన్, మున్సిపాలిటీ అధ్యక్షులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గం సంబంధించి మరి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి 18 మందికి 7,29,000 ఈరోజు షెడ్యూల్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అందరూ కూడా ఈ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదవాళ్ళ గురించి, ఇక్కడ ఇవన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్ అయిపోయినాయి. వాళ్ళు ఈ రోజు హాస్పిటల్ కూడా పోయే పరిస్థితి లేకుండా పోతా ఉంది. కాబట్టి వాళ్ళకి భరోసాగా వాళ్ళు ఇక్కడెక్కడ తెచ్చుకొని ఏదైనా అప్పులు తెచ్చుకున్నా కానీ ఈరోజు ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వారికి అండగా నిలబడే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈరోజు నియోజకవర్గంలో 18 మందికి 7,29,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం నియోజకవర్గానికి ఇవ్వడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నారు. సదాశివపేట పట్టణానికి చెందిన గురునగర్ కాలనీ నివాసుడు కృష్ణ తండ్రి రమేష్, వయసు 24 సంవత్సరాలు, వృత్తి కూలి పని. తన గ్లామర్ బైక్ నంబర్ TS15ER 1232 కలదానిపై NH65 రోడ్డు నిజాంపూర్ క్రాస్ రోడ్ వద్ద సదాశివపేట లోపలికి వస్తుండగా హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వైపుకు వెళ్తున్న కారు నెంబర్ KA32P4638 గల దాన్ని డ్రైవర్ అతివేగంగా జాగ్రత్తగా నడిపిస్తూ కృష్ణ నడుపుతున్న బైక్ కి సైడ్ నుంచి టక్కరివ్వగా కృష్ణ తలకు తీవ్రమైన రక్తగాయమై అక్కడికక్కడే చనిపోయారు. ఈ విషయంపై మృతుడి బావ పద్మశాలి లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నారు. గత 8 సంవత్సరాలుగా వేసవిలో ఏర్పాటు చేస్తూ బాటసార్లకు బాసటగా నిలుస్తున్న చలివేంద్రాన్ని ప్రారంభించిన మాదిరి పృథ్వీరాజ్ పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం ఉంది. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులు మరియు ప్రజలు ఎండ తీవ్రతలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ సేవా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి RMO హైమావతి, ఆసుపత్రి సిబ్బంది, MDR ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం పంపాడు గ్రామంలో బీరప్ప జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్నారు. నగరం నుండి 4 మూలల బీరప్ప జాతరకు చేరుకొని ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాలు ఎత్తుకొని బీరప్ప దేవునికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి భక్తులు తదితరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా బీరప్ప జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. భక్తి శ్రద్ధలతో బీరప్ప దేవుని పూజిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ పెద్ద కళాకారులు, యువత కళాకారులు సంగారెడ్డి జిల్లా విలేజ్ వృత్తి ఇప్పటికీ 50 సంవత్సరాల నుంచి చేసేటి వృత్తి. కాబట్టి మా తాతలు చేసిన పని మా నాయకులు చేశారు. మా నాయకులు చేసిన కార్యక్రమం మేమే చేస్తున్నాం. ఆ బీరప్ప దేవుడు అనేది మరణ కొడుకులను, మాతా భావులను, మరి మండల వంశము, చెడియా గోత్రము, బీరప్ప భక్తులను, బీరప్ప దేవుడు మా కుల గురువు. కాబట్టి అందరూ మా కుల గురువులు
ఇక్కడ తెలంగాణలో కూడా కందికట్కూరు ఉపమండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహణ కోసం వివిధ గ్రామాల నుండి వచ్చిన సభ్యులు సమావేశంలో కండ జాగరణ సమితి సభ్యులు బత్తిని ఆంజనేయులు, కాసుపాక కిషన్, చెల్లసాగర్ పాల్గొన్నారు. ఈ నిర్వహణ సమావేశంలో ఉపమండలంలోని 8 గ్రామాల నుండి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో హిందూ సమ్మేళన నిర్వహణ నిమిత్తం హిందూ సమ్మేళన నిర్వహణ సమితిని ఏర్పాటు చేశారు. ఈ సమ్మేళనానికి హిందూ బంధువులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన నిర్వహణ సమితి సభ్యులు పాల్గొన్నారు. కందికట్కూరు ఉపమండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో హిందూ సమ్మేళనం కార్యక్రమం విజయవంతం చేయడానికి కలుసుకోవడం జరిగింది. హిందూ సమ్మేళనము ఈ నెల 19వ తారీఖు సాయంత్రము 5 గంటలకు ఉంటుంది. కాబట్టి హిందూ బంధువులందరూ తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ హిందూ నమస్కారము. విశ్వ హిందూ పరిషత్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాల ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం రోజున సాయంత్రం 4 గంటలకు హిందూ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. హిందువుల యొక్క ఐక్యత ఒక తాటిపై తీసుకురావడం కోసము ఈ సమ్మేళన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ ధార్మిక మరియు ఆధ్యాత్మిక సంబంధించినటువంటి వాటికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నటువంటి వాటికి దృష్టిలో ఉంచుకొని హిందువులను ఏకతాటిపై తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా హిందూ సోదరులను, మహిళలను కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమ నిర్వహణకు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరియు గ్రామీణ స్థాయిలో నుంచి జనసేకరణ చేయడం కొరకు జనజాగరణ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీల ఆధ్వర్యంలోనే ఈ హిందూ సోదరులను, మహిళలను సమీకరించడం జరుగుతుంది. కాబట్టి దీనికి గ్రామ కమిటీలు కానీ ఈ నిర్వహణ కమిటీ కానీ సహకరించి విజయవంతంగా చేస్తారని ఆశిస్తూ అందరికీ జై శ్రీరామ్ తెలియజేస్తూ థ్యాంక్ యూ. 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో పట్టణాల్లో, పల్లెల్లో, గ్రామాల్లో క్రీడా ప్రాంగణం బోర్డులు తప్ప క్రీడా ప్రాంగణాలు కనిపించలేదని సిరిసిల్ల బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందన్ చక్రపాణి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న జిల్లా స్థాయి కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ ధార్ల సందీప్తో కలిసి పర్యవేక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడా ప్రాంగణాలు చెత్తాచెదరంతో నిండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రతి పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. దాదాపు 20 టీంలలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫైనల్ కప్కు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. నేను ఇస్తున్నాను అక్కడ పని చేస్తున్నారు, అక్కడికి పోయి పని చేపిస్తున్నారు అన్నట్టు ఇలా ఆ కుప్పంతాలకు దొబ్బితే ఏమైతే అక్కడే సారీ పదో తారీఖు రోజు సిరిసిల్ల జిల్లా లెవెల్ కేసీఆర్ కప్ టోర్నమెంటు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా సిరిసిల్ల పట్టణంలో 2 వార్డులకు ఒక టీం ఏర్పాటు చేసి ఈ కాలేజ్ గ్రౌండ్లో పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. దీనికి గాను 2 వార్డులకు ఒక జట్టు ఏర్పాటు చేసుకొని మొత్తం 20 జట్లు 10వ తారీఖు నుంచి క్రికెట్ మ్యాచ్లు ప్రారంభమవుతున్న సందర్భంగా ఈరోజు మా అధ్యక్షుడు చక్రపాణి గారి ఆధ్వర్యంలో కాలేజ్ గ్రౌండ్ పర్యవేక్షణ చేసి ప్లేయర్స్కు ఇబ్బంది లేకుండా మంచి గ్రౌండ్ ఏర్పాటు చేసుకోవడానికి మేమందరం కూడా ఈరోజు పర్యవేక్షించడం జరిగింది.
అందరూ కూడా క్రీడాకారులందరూ కూడా ఇట్టి క్రికెట్ టోర్నమెంట్ పాల్గొని కేసీఆర్ కప్ను సిరిసిల్ల పట్టణానికి అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడే చెప్పినట్టు మన వైస్ చైర్మన్ సందీప్ గారు, రివార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ గారు, మరి క్రీడాకారులు మా సెక్రటరీ మేనరావి గారు నిన్న రోజున పూర్తి స్థాయిలో సిరిసిల్ల పట్టణంలోని క్రీడలను ప్రోత్సహించే విధానంగా పెద్దలు గతంలో కేసీఆర్ గారు ప్రతి పల్లెన గ్రామాన పట్టణంలోని క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసుకొని క్రీడలను ఎంతో ప్రోత్సహించుకుంటూ ముందుకు తీసుకుపోయిన పెద్దలు కేసీఆర్ గారు మరి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఏ పల్లెకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ గ్రామం పోయినా, ఏ పట్టణం పోయినా అందులో చూస్తుంటే మొత్తం చెట్లు చెదారం, క్రీడా ప్రాంగణాల బోర్డులే కనిపిస్తున్నాయి కానీ అలా చూస్తే ఏ క్రీడా ప్రాంగణం లేదు. అందుకు యువత వాస్తవానికి తప్పుతుప పట్టిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా పెద్దలు కేసీఆర్ గారు మొన్నటికి మొన్న ఈ క్రీడా ప్రాంగణాలన్నీ ఈ విధానంగా అయినాయంటే ఖచ్చితంగా క్రీడను ప్రోత్సహించాలని చెప్పి ఒక ఆలోచనతోటి పెద్దలు కేసీఆర్ గారు, పెద్దలు మన స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారికి కేసీఆర్ గారు సూచించడం, కేసీఆర్ కప్ అని ఒక ఆలోచన చేసి ముందుకు రావడం, కేటీఆర్ గారు దాదాపు 20 రోజుల క్రితమే మాకు చెప్పడం జరిగింది. కోటాగర్ గారికి, మాకు కొంతమంది పెద్దలకు ఖచ్చితంగా మన జిల్లా క్రీడా ప్రాంగణాలు అన్నీ శుభ్రం చేయించుకుంటూ ప్రజాప్రతినిధులు కావచ్చు, పట్టణ ప్రజలు కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, అన్ని క్రీడా ప్రాంగణం ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో క్రీడాకారులను ప్రోత్సాహపరులను ఈ విద్యార్థులు సెలవులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ కప్ పెట్టాలని ఒక ఆలోచనతోటి కేటీఆర్ చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే సిరిసిల్ల పట్టణంలోని దాదాపు 20 టీములు ఎంపిక చేసి ఖచ్చితంగా 20 టీములు 12 మండలాలు 2 మున్సిపాలిటీలతోటి ఈ జిల్లా ఆధ్వర్యంలో ఎంపిక చేసుకొని ఖచ్చితంగా 10 తారీఖు నాటి నుంచి ఈ కాలేజీ గ్రౌండ్లో మా క్రీడలను ప్రోత్సహించి 2 వాటికి ఒకటి టీం ఏర్పాటు చేసుకొని ఇక్కడ క్రీడలు జరుపుకోవడం జరుగుతుంది. దీనికి పెద్దలు కేటీఆర్ గారు ఫైనల్ కప్కు ఖచ్చితంగా పెద్దలు కేటీఆర్ గారు రావడం, మన జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలందరూ క్రీడలు ప్రోత్సహించే విధానంగా అందరూ దాదాపు 2500 మందిని ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకొని ఖచ్చితంగా పెద్ద ఎత్తున యువత ముందుకు రావాలి, క్రీడలు మన పక్కదారిన పట్టద్దని చెప్పే ఆలోచనతోటి ఈ ఆలోచన చేసిన పెద్దలు కేసీఆర్ గారికి ఈ సూచనలు మాకు చెప్పి దీనిలో ముందుండాలని చెప్పిన కేటీఆర్ గారికి మా సిరిసిల్ల పట్టణ ప్రజల పక్షాన, క్రీడల పక్షాన, ప్రతి గ్రామాన పల్లెల అందరి పక్షాన పెద్దలు కేటీఆర్ గారికి మా పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత చక్కటి సూచన, ఇంత మంచి దాన్ని మనం అందరం పాల్పంచుకొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా సిరిసిల్ల పట్టణ మన కౌన్సిలర్లకు, క్రీడాకారులకు ఖచ్చితంగా విజయవంతంలో పాల్పంచుకొని మనమంటూ యువతను ముందుకు తీసుకుపోవాలని చెప్పి, భాగస్వాములు కావాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను, ప్రజాప్రతినిధులను మరియు మా పార్టీ నాయకత్వాన్ని ఈ సందర్భంగా కోరుకుంటూ ఖచ్చితంగా ఈ క్రీడల్లో ప్రతి ఒక్కరు పాల్పంచుకొని నేను సైతం అంటూ ముందుకు రావాలని చెప్పి సిరిసిల్ల పట్టణ ప్రజలందరినీ ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా 24 గంటల నిరాహార దీక్ష విరమించిన శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయక నిధి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటా శ్రీనివాస్ గౌడ్. రామస్వామి గుట్ట నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు పరిశీలించారు రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పటివరకున్న అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.